మీడియా మిత్రుల్ని సపోర్ట్ అడిగాను. విషయం ఏంటంటే ఫస్ట్ తెలంగాణ గురించి చెప్తాను. తెలంగాణ ఇండస్ట్రీ గురించి చెప్తాను. తెలంగాణ ఇండస్ట్రీ ఫామ్ అవ్వకముందు, అంటే మన రాష్ట్రం రాకముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది ఉండింది మంది ఫస్ట్. అప్పట్లో ఏంటంటే నా ఫస్ట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ స్పాట్కి తెలంగాణ వాళ్ళు మేము ఆంధ్ర వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కెమెరాలు పగలగొట్టారు షూటింగ్లో. అంటే మా డైరెక్టర్ ఆంధ్ర. అప్పుడు నేను కొత్త, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అలాగే వేరే సినిమాల షూటింగ్లో కూడా అలాగే సేమ్ జరిగింది. అన్ని షూటింగ్లు ఆపేశారు. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినాయి. తుఫాన్ సినిమా, రామయ్య వస్తావయ్య సినిమా. అయితే అప్పుడు అన్నీ క్లోజ్ చేశారు. కానీ ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను అంటే హ్యాపీ అయ్యాను. అప్పుడు మనం తెలంగాణ వాళ్ళం, మాది గౌరారం ఊరు, అయితే ఏదో ఒకటి మంచి జరుగుతుంది మనకి రేపొద్దున అని చాలా హ్యాపీ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్లో కొంచెం మామూలుగానే ఉండింది. శాలిని అని సినిమా తీసా, 96 days ఆడింది థియేటర్లో. తర్వాత KS100 అది ఒక 50 రోజులు, ఇలా బాగానే ఉండింది. కానీ ఈ లాక్డౌన్ తర్వాత OTT వచ్చింది, థియేటర్ బిజినెస్ డౌన్ అయింది. చాలా పర్లేదు, అయినా కూడా నేను నమ్మేది థియేటర్ని నమ్ముకునే నేను ఉంటాను. ఎందుకంటే నేను ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. అయితే పరిస్థితి ఎలా చేసేసారంటే నలుగురే ఉన్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళు, కానీ వాళ్ళు రాక్షసులు. వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. అయితే పరిస్థితి ఎలా అయిందంటే, ఫస్ట్ ఆడియో రైట్స్ ఎవరు కొనడం లేదు. మీరు ఒక పెద్ద సింగర్ని పెట్టి పాట పాడిపించండి, మంచి మ్యూజిక్ చేయండి, ఎక్సలెంట్, ఒక నెక్స్ట్ లెవెల్లో చేయండి, అయినా మీకు రూపాయి కూడా ఇవ్వడు. ఎవరైనా తీసుకున్నారంటే ఛానల్ వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు. ఆ సింగర్తో పెద్ద బడ్జెట్ సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ చేసినప్పుడు ఆ సినిమాకి ₹1,00,00,000 పెట్టి 75 లక్షలు పెట్టి ఆ పాటలే కొంటారు వాళ్ళు. కానీ మనకి అస్సలు దిక్కు లేదు. అయితే చిన్న బడ్జెట్ వాళ్ళు ఎలా బ్రతకాలి? తర్వాత థియేటర్లోకి వెళ్ళాలి సినిమా. థియేటర్లు నైజాంలో ఎలా ఉందంటే పరిస్థితి, PVR వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నాడు, నీకు ఒక 2 షోలైనా ఈ చివరిలో ఒకటి ఆ చివరిలో ఒకటి ఇస్తున్నా ముష్టిలాగా, నీకు వేరే వాడు ఒక థియేటర్ కూడా ఇస్తున్నాడా అని డైరెక్ట్గా అడుగుతున్నాడు. PVRలో మురళి అని ఉన్నాడు, మేనేజర్గా కూర్చున్నాడు. అయితే ఇంత ధైర్యం వచ్చేసింది ఈ మేనేజర్లకి, వాళ్ళ వెనకాల ఉన్న బలంకి. ఎంత ఎగురుతున్నారంటే అసలు మనుషుల్లాగా చూడటం లేదు. అయితే ఒక అద్భుతమైన సినిమా తీశాను నేను. ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయితేనే కదా మంచి థియేటర్స్ మనకి 2 షోలు అన్ని PVRలు, ఐనాక్స్లు అన్ని థియేటర్స్లో వేసాను పడితేనే కదా అప్పుడు తెలుస్తుంది సినిమా ఏంటి, ఉందా విషయం లేదని. కానీ థియేటర్లు ఇవ్వట్లేదు అసలు. వీళ్ళబ్బా సొమ్ము ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, కానీ ఇది నా బాధ. ఆ తర్వాత సరే ఏదో ఒకటి రిలీజ్ అయితే 2013లో 14లో శాటిలైట్ చిన్నగా అయ్యేది. చిన్న ప్రొడ్యూసర్లు బ్రతికేవాళ్ళు శాటిలైట్ అయితే. కానీ ఇప్పుడు శాటిలైట్ లేదు, OTT లేదు, థియేటర్స్ లేదు. కనీసం హిందీ అది అనుకుంటా ఉంటే ఇక్కడ ఒక మధ్యలో ఇక్కడ ఎవడో ఆడియో కంపెనీ వాళ్ళు ఉంటారంట, వాళ్ళ ద్వారానే వెళ్తే హిందీ అవుతుంది మీకు. ఇంకా అమెజాన్, OTT ఏదైనా దానికి వెళ్ళాలన్నా నెట్ఫ్లిక్స్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలంట. వాళ్ళు మనకి ఒక ముష్టి ఇచ్చేస్తారు, 10-20 లక్షలు ఏదో ఇచ్చేసి వాళ్ళు కోట్లలో అమ్ముకుంటారు. అయితే ఇది రాజకీయం, దొంగతనం ఎక్కువైపోయింది ఇండస్ట్రీలో. ఇది మారాలి. ఇంకా మెయిన్గా తెలంగాణ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటి ఏర్పడాలి. ఇప్పుడు అది మనం ఎలా చేస్తాం తెలీదు, కానీ మనం పోరాడాలి. ఇప్పుడు దాని గురించి చేస్తేనే మనకి లైఫ్ ఉంటుంది. మా కో-డైరెక్టర్, నాకు 5 సినిమాలకి కో-డైరెక్టర్ రాంబాబు గారు, ఈ టెన్షన్తో ఆయన ఒక సినిమా తీశాడు బ్రహ్మాండాన్ని. ఈ టెన్షన్తో ఆయన మందు తాగి టెన్షన్స్లో బాధలో పోయే 2 రోజు ముందు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన సార్ ఇట్లా పరిస్థితి ఉంది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, కనీసం OTT లేదు, శాటిలైట్ లేదు, థియేటర్లో అంటే ఎంత డబ్బులు అంటున్నారు, ప్రొడ్యూసర్ ఏమో మంచోళ్ళు ప్రొడ్యూసర్, కానీ డబ్బులు పెట్టారు కదా, ఆయన ప్రెషర్ ఉంటుంది సార్ అని నాకు డైరెక్ట్గా చెప్పాడు. ఆయన చెప్పి ఆయన పాపం 2 రోజుల్లో చచ్చిపోయాడు. అంటే ఈ బాధ ఒక టార్చర్ అయిపోయింది. రవితేజ అని నా అసిస్టెంట్ 5 సంవత్సరం,
ఆడు సూసైడ్ చేసుకొని ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరిని చెప్పాలి, ఏం చెప్పాలి, ఎవరితో ఏం అడగాలి? సార్ ఇది చాలా అన్యాయం చేస్తున్నాడు సార్. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో నలుగురు ఎవరైతే క్యూబ్ యూఎఫ్ఓ ఉన్నారు వాళ్ళు దొంగలు. ఎందుకంటే బాంబేలో మీకు 2,500కి థియేటర్ ఒక స్క్రీనింగ్ దొరుకుతుందంటే ఇక్కడ కనీసం 12,500 తీసుకుంటున్నారు సార్ క్యూబ్ యూఎఫ్ఓ. అడిగే వాళ్ళు ఎవ్వరు లేదు వాళ్ళతో. పెద్ద దొంగలు. కనీసం అందులో అమౌంట్ తగ్గినా మనకి థియేటర్స్ బాగా పడతాయి. థియేటర్ వాడు కూడా అప్పుడు చిన్న బడ్జెట్లో తీసిన వాళ్ళకి కూడా థియేటర్ దొరుకుతాయి. ఇప్పుడు ఎవడు కట్టలేని పరిస్థితి థియేటర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అయితే ఇది కూడా చాలా దారుణం. వీళ్ళు కూడా మారాలి. తర్వాత ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఫిలిం ఇండస్ట్రీకి ఒక సబ్సిడీ అనేది ఒకటి ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సబ్సిడీ అనేది లేదు. ఈ రోజుల్లో మనం వేల కోట్లు 1,500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం. కానీ సిగ్గుతో చచ్చిపోలే మనోళ్ళు. ఎంత దోచుకొని చంపుకొని తింటున్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది దేవుడు చూస్తారు వాళ్ళకి, అది తర్వాత విషయం. కానీ న్యాయం జరగాలి, సబ్సిడీ రావాలి. కనీసం ఒక 10-15% అయినా సబ్సిడీ ఇస్తే, మనకి రీబేట్ ఇస్తే అందులో కొంచెమైనా ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు. ప్రొడ్యూసర్ సేవ్ అయితే డైలీ 100 మంది 1000 మందిలో ఉన్నారు అసిస్టెంట్లు. నా అసిస్టెంట్లే ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక్కరోజు పనికి వెళ్తేనే అమౌంట్ వస్తుంది. అమౌంట్ వస్తేనే దానిలోనే వాళ్ళు తినేసి రూమ్ రెంట్ అది ఇది కట్టుకొని బ్రతుకుతున్నారు. చాలామంది ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆర్టిస్టులు, మన ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలంగాణలో. కానీ మీరు చూడండి, ఏ ఆర్టిస్ట్కి కూడా పైకి రానివ్వరు. జస్ట్ చూపించడానికి ఏదో ఒక పేరుకి ఇలా లేపుతారు, ఆ తర్వాత కొడతారు వాళ్ళకి కూడా. అంటే వాళ్ళ చేతిలో ఉంది మొత్తం. మంచి మంచి హీరోస్ ఉన్నారు. విశ్వక్సేన్ ఎంత సూపర్ స్టార్ వాళ్ళు తెలంగాణకి, ఎక్కడ కనిపించట్లేదు. మన సిద్ధు, విజయ్ దేవరకొండ, అరే ఎంత పెద్ద హీరోస్ వీళ్ళు. వేరే హీరోతో కంపేర్ చేసుకున్నా ఏం తక్కువ లేదు. తెలంగాణ నుంచి నిలబడాలి అంటే అలాగే చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా రావడం లేదు, రానివ్వట్లేదు వీళ్ళు. అయితే నేను చెప్పేది ఒకే ఒకటి, మమ్మల్ని ఇలా ఇండైరెక్ట్గా చంపుతున్నారు. ఆ చంపడం మానేయండి. మానేసి ఫస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం పోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో అందరూ అంటారు కానీ బాలీవుడ్లో నెపోటిజం అది ఇది అని. కానీ దారుణం అయిన ఇండస్ట్రీలో ఉందంటే అది మన తెలుగు ఇండస్ట్రీలోనే. మన తెలుగు వాళ్ళే. మనుషులు కాదు వాళ్ళు, రాక్షసులు. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయినాయి, ఇంకా ఎంతమందిది పోతుంది కూడా తెలీదు. ఫస్ట్ ఇది ఒక్కటి మన తెలుగు ఇండస్ట్రీలో, తెలంగాణ ఇండస్ట్రీ నిలబడాలి ఇక్కడ ఫస్ట్ ఇదే నేను అందరితో కోరుకుంటున్నాను. ఇంకా ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు, డైరెక్ట్గా వచ్చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. మీడియా మనకి సపోర్ట్లో ఉన్నప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు. మనం ముందుకు వచ్చి మనం మాట్లాడాలి, మన బాధ చెప్పుకోవాలి, మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. అప్పుడే మనం బాగుపడతాం. మన వచ్చే పిల్లలు బాగుపడతారు, మన ఇండస్ట్రీ నిలబడుతుంది, తెలంగాణ ఇండస్ట్రీ. ఇది మన ముఖ్యమంత్రి గారితో నేను కోరుకుంటున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆంధ్ర వాళ్ళు ఉన్నారని అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను అందరు. అయితే మీరు ఇప్పుడు సినిమాలో అంటే థియేటర్లో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా వెళ్ళి చూడాలంటే కనీసం మీకు 250 రూపాయల టికెట్లు. వెళ్తే 2 గంటలు మనం ఖాళీగా కూర్చోలేము. అప్పుడు పాప్కార్న్ అయినా తీసుకోవాలి. 450 రూపాయల్లో ఇంత పాప్కార్న్ ఇస్తాడు వాడు. 400 రూపాయల్లో మళ్ళీ కూల్ డ్రింక్. అది ఎంత, ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే 30 రూపాయలు కూల్ డ్రింక్ అయి ఉంటుంది. ఆ పాప్కార్న్ చూస్తే ఒక 20-30 రూపాయలే ఉంటుంది. దానికి అంత తింటున్నారు. తినుబండారా ఇది మాఫియా తయారైంది. ఇది చాలా పెద్ద మాఫియా. ఈ రేట్లు తగ్గించాలి, థియేటర్ రేట్లు తగ్గించాలి. టికెట్ రేటు తగ్గిస్తేనే మనం చిన్న బడ్జెట్ ఉన్న సినిమాల వాళ్ళు బ్రతుకుతారు. పెద్ద బడ్జెట్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు తీస్తున్న వాళ్ళకి మీరు పెట్టుకోండి. మీ ఇష్టమైన పెట్టుకుంటున్నారు, పెట్టుకోండి. ఇప్పుడు తప్పదు అని చెప్పేసి అందరూ చూస్తారు. కానీ చిన్న బడ్జెట్లో తీసినప్పుడు వాళ్ళని కొంచెం అయినా మీ మనసులో పెట్టుకొని వాళ్ళకి టికెట్ రేటు తగ్గించండి.
ఇంకా ఈ తినుబండారా ఎక్కడెక్కడ థియేటర్లో ఉన్నాయా అందరూ ఆ ప్రతి చోటుల్లో రేటు తగ్గించాలి అని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆర్టిస్టులు మన ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలంగాణలో. కానీ మీరు చూడండి, ఏ ఆర్టిస్ట్కి కూడా పైకి రానివ్వరు. జస్ట్ చూపించడానికి ఏదో ఒక పేరుకి ఇలా లేపుతారు, ఆ తర్వాత కొడతారు. వాళ్ళకి కూడా అంటే వాళ్ళ చేతిలో ఉంది మొత్తం. మంచి మంచి హీరోస్ ఉన్నారు. విశ్వక్సేన్ ఎంత సూపర్ స్టార్ వాళ్ళు తెలంగాణకి, ఎక్కడ కనిపించట్లేదు. మన సిద్ధు, విజయ్ దేవరకొండ, అరే ఎంత పెద్ద హీరోస్ వీళ్ళు. ఏ వేరే హీరోతో కంపేర్ చేసుకున్నా ఏం తక్కువ లేదు. తెలంగాణ నుంచి నిలబడాలి అంటే అలాగే చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికి ఏ ఒక్కరికి కూడా రావడం లేదు, రానివ్వట్లేదు వీళ్ళు. అయితే నేను చెప్పేది ఒకే ఒకటి, మమ్మల్ని ఇలా ఇండైరెక్ట్గా చంపుతున్నారు. ఆ చంపడం మానేయండి. మానేసి ఫస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం పోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో అందరూ అంటారు కానీ బాలీవుడ్లో నెపోటిజం అది ఇది అని, కానీ దారుణం అయిన ఇండస్ట్రీలో ఉందంటే అది మన తెలుగు ఇండస్ట్రీలోనే. మన తెలుగు వాళ్ళే మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు. ఎందుకంటే చాలామంది ప్రాణాలు పోయినాయి, ఇంకా ఎంతమందిది పోతుంది కూడా తెలీదు. ఫస్ట్ ఇది ఒక్కటి మన తెలుగు ఇండస్ట్రీలో, తెలంగాణ ఇండస్ట్రీ నిలబడాలి ఇక్కడ ఫస్ట్ ఇదే నేను అందరితో కోరుకుంటున్నాను. ఇంకా ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు, డైరెక్ట్గా వచ్చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. మీడియా మనకి సపోర్ట్లో ఉన్నప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు. మనం ముందుకు వచ్చి మనం మాట్లాడాలి, మన బాధ చెప్పుకోవాలి, మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన వచ్చే పిల్లలు బాగుపడతారు, మన ఇండస్ట్రీ నిలబడుతుంది, తెలంగాణ ఇండస్ట్రీ. ఇది మన ముఖ్యమంత్రి గారితో నేను కోరుకుంటున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఈ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆంధ్ర వాళ్ళు ఉన్నారని అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందరికీ నేను ఇదే కోరుకుంటున్నాను అందరితో. ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ, జై హింద్.